నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సిరీస్లో హౌస్ హోల్డ్స్కి సంబంధించి ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటే అండ్ మనీ అట్రాక్ట్ చేసుకోవడానికి ఇంటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనే విషయంలో కూడా అవగాహన పెరుగుతూ వస్తూ ఉంది. అండ్ డిసిప్లిన్ మ్యారర్లో వెళ్ళటం అయితే మంచి పద్ధతే, ఏ విధంగా పెట్టుకుంటే మంచిది అనేది. ఎందుకంటే ఇల్లు సరిదిద్దుకుంటారు మహిళలే. సో అదే వేలో ఏ విధంగా పెట్టుకుంటే మంచిది, అటు హెల్త్ పరంగాను వెల్త్ పరంగాను అన్ని పరంగా, అంటే కమర్షియల్ పరంగా మనకి ఏ విధంగా అయితే ధనాకర్షణ జరుగుతుందో ఆ విధంగా. సిరీస్ కూడా చాలామంది అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను మళ్ళీ, ఏ విధంగా ఉంటే బాగుంటుందండి? శివ ఓం. ఈ సిరీస్ను ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. కిచెన్లో ఏ రకంగా మనము అబండెంట్ లక్ అండ్ ప్రాస్పెరిటీని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, దానికి వంట చేసేవాళ్ళు పాటించవలసిన సూత్రాలు. లాస్ట్ ఎపిసోడ్లో మనం వంట తూర్పు వైపుకు తిరిగి చేయాలి, వండిన పదార్థాలు పడమర వైపు అంటే ఈస్ట్కి చేసి వెస్ట్కి పెట్టాలి, సౌత్కు పెట్టకూడదు, నార్త్కు తినేటప్పుడు నార్త్కు వైపు తిరిగి తినాలి. ఈ మూడు చెప్పాం. ఇప్పుడు ఏంటంటే వంటగదిలోనే నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నీట్నెస్ లేకపోతే జనరల్గా సైన్స్కి ఎట్లా లింక్ అవుతుంది సబ్జెక్ట్ ఎప్పుడు అని అంటే, ఎక్కడైతే నీట్నెస్ ఉండదో అక్కడ క్రిములు, కనపడేటివి ఈగలు దోమలే కాదు, కనపడని క్రిములు కూడా వస్తాయి, బ్యాక్టీరియా ఫంగస్ అవన్నీ. మరి అవి మళ్ళీ మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మనుషులు జబ్బు పడితే డబ్బు రాదు జనరల్గా. కాబట్టి ఆ రకంగా మనము ఇది మనీకి లింక్డ్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి కిచెన్ ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు ఏ రోజు పాత్రలు ఆ రోజు కడిగేసుకోవాలి. పాజిబిలిటీ లేకపోతే చాలా మందికి నైట్ లేట్ అయినప్పుడు కడగకుండా అలాగే సింక్లో పెట్టేసి వదిలేస్తారు. అలా వదలకుండా డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేస్తే తిన్న పదార్థాలు అన్నీ పోయి ప్లేట్ ఖాళీ అవుతుంది. నెక్స్ట్ డే మీరు తోముకోవచ్చు, కడుక్కోవచ్చు, కానీ దాంట్లో ఏ పదార్థం ఉండరాదు. ఓకే, అలా కడిగి పెట్టేస్తే మీకు అప్పుడు పదార్థాలే లేనప్పుడు బ్యాక్టీరియా వైరస్ అనేవి దాన్ని అట్రాక్ట్ చేయలేవు. కాబట్టి ఆ రకంగా చేసి పెట్టేసుకోండి. ప్లస్ కిచెన్లో ఎప్పటికీ కూడా పాత్రలు వెల్లకిలా ఉండకూడదు, బోర్లా ఉండాలి. బోర్లా ఎందుకు ఉండాలి అని అంటే, వెల్లకిలా ఉంటే అది నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. బోర్లా ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఖాళీ పాత్ర ఉండకూడదు. జనరల్గా మైండ్ సైకాలజీ కూడా ఎట్లా ఉంటుందని అంటే, ఖాళీ చూసేదానికి ఫుల్ది చూసేదానికి చాలా తేడా ఉంటుంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను జనాల మైండ్ని బట్టి. ఒక 3 గ్రూపులను చేసి వాళ్ళందరికీ పిలిచి అక్కడ వాళ్లకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గ్రూప్కు కొంతమందికి సగం గ్లాస్ నీళ్ళు ఇవ్వడం జరిగింది, రెండో గ్రూప్కు ఫుల్ గ్లాస్ నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, మూడో గ్రూప్కు ఖాళీ గ్లాస్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఇంప్రెషన్స్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది. ఫీలింగ్స్ ఒక్కొక్క మైండ్ని బట్టి వేరేగా ఉంటాయి. గ్రూప్లో మళ్ళీ డివైడ్ చేసి వాళ్ళని ఒక్కొక్కరిని అడిగితే ఏం చెప్పారంటే, అందులో ఫుల్ గ్లాస్ ఇచ్చిన వాళ్ళంతా హ్యాపీ, బాగుంది, మాకు ఇది ఏం కనపడుతుందంటే గ్లాస్ నిండా నీళ్ళు కనపడుతున్నాయి, వాటితో ఏం ఉపయోగం ఉందంటే తాగుతామని చెప్పేసి తాగేశారు. రెండో బ్యాచ్ హాఫ్ గ్లాస్ ఎవరికైతే ఇచ్చాం కదా, అందులో 70% పైగా ఏముంది అందులో అంటే సగం ఖాళీ ఉంది అని చెప్పారు తప్ప నీళ్ళు ఉన్నాయని చెప్పలేదు. సో ఏం చూస్తున్నారు వాళ్ళు? ఎంప్టీనెస్. ఓన్లీ 30% మాత్రమే సార్ నీళ్ళు ఉన్నాయి, కొన్ని ఉన్నాయని చెప్పేసి తీసుకొని తాగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఎంటీ వెజల్స్ ఎందుకు పెట్టకూడదని అంటే, ఎంటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగిటివ్ థాట్స్ వస్తాయి. కాబట్టి దాన్ని బోర్లా పెట్టినట్లయితే అది ఎంటీగా ఉన్నట్టు లెక్క కాదన్నట్టు. బోర్లా పెట్టినప్పుడు ఉంటే పదార్థం ఉండాలి, అదేలేండి, లేదా ఉల్టా ఉండాలి. అవునవును. కాబట్టి ఇది నెగిటివ్ కిందకే చూస్తారు. ఒక పాత సామెత కూడా ఉంది కదా, ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ అంటే ఖాళీ పాత్రలు శబ్దం ఎక్కువ చేస్తాయి, దమ్ము ఉండదు దాంట్లో. కాబట్టి నిండు పాత్ర ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, కాబట్టి నిండుకుండా తొనకదు, అది కరెక్ట్గా ఉంటుంది, ఖాళీదే తిరుగుతుంటుందంట అటు ఇటు. కాబట్టి ఆ రకంగా నెగిటివ్ ఎనర్జీ కాకుండా పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ రావాలంటే పాత్రలో ఏదైనా పదార్థం ఉన్నప్పుడే పైకి పెట్టండి, పదార్థం లేకపోతే కడిగి బోర్లానే పెట్టేసేయండి. మీరు ఎప్పుడు వాడుకుంటారో అంతవరకు ఆల్మోస్ట్ కుక్కర్లు, గిన్నెలు, తర్వాత పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాక్సిమం బోర్లానే ఉండాలి, పైకి మాత్రం ఉండకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. దీని తర్వాత వంట చేసేటప్పుడు జనరల్గా అది చపాతీ కానీ రొట్టె కానీ ఏదైనా చేసేటప్పుడు మార్నింగ్ ఎస్పెషల్లీ మొట్టమొదటి వంట ఏదైతే మీరు చేస్తారో చపాతీ చేసేటప్పుడు
చిన్నవి అంత సైజు చపాతీలు 2 చేయాలి. ఫస్ట్ ఒకటి చేయాలి చపాతీలు స్టార్ట్ చేయకముందు. అన్ని చపాతీలు చేశాక లాస్ట్లో ఒకటి చేయాలి. ఆ రకంగా చేశాక మొదటిది ఆవుకు పెట్టాలి, లాస్ట్ది కుక్కకు పెట్టాలి. ఇది రూల్ అన్నట్టు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, చేసినదంతా మనమే తిని కింద అంతా కూడా మిగిలించకుండా పెడుతున్నాం. అంటే మనం నేచర్లో ఉండే జీవులకు కూడా మనం హెల్ప్ చేయాలనేది కాన్సెప్ట్ అక్కడ. ఆ రకంగా మనం నేచర్కి హెల్ప్ చేస్తూ సైన్స్తో కనెక్ట్ అయిపోయి లక్ అండ్ అబెండెన్స్ని మనము అట్రాక్ట్ చేస్తాం. త్రూ దట్ మనీ కమ్స్ అన్నట్టు. ఎప్పటికీ కూడా 3 అవసరం ఉన్నారు చపాతీలు అంటే చిన్న చిన్నవి ఒక 2 ఎక్స్ట్రా చేయండి. కానీ ఫస్ట్ ఏదైతే చేస్తారో అది ఆవుకు పెట్టాలా, లాస్ట్లో చేసేది కుక్కలకు పెట్టాలి. కాబట్టి ఎందుకు కుక్కలకే పెట్టాలి వీధి కుక్కలకని అంటే దానికి ఎవరు స్పెషల్గా ఎవరు ఏం పెట్టరు. ఇలా పెట్టే వాళ్ళ దాని మీదనే ఆధారపడి ఉంటుంది, లేదా ఎవరైనా తినగా పడేసిన దాని మీదనే ఆధారపడి బతుకుతాయి. వాటికి ఏం మనలాగా మెనూ ఉండదు, ఏముండదు. మరి ఆవు లేని వాళ్ళు? ఆవు లేని వాళ్ళు దాన్ని మీరు బయట పెట్టేసేయండి. ఎక్కడ ఇంటి కప్పు మీద కానీ బయట పెట్టేస్తే అవి ఏమైనా పక్షులు తినొచ్చు. పాజిబిలిటీ ఉంటే ఆవుకు పెట్టండి. ఆవుకు పాజిబిలిటీ లేదని అంటే వేరేది పెట్టండి. యాక్చువల్గా చిన్నది చెప్పాను, ఆవుకు మామూలుగా అయితే వండిన పదార్థాలు పెట్టరు, కానీ పెడితే మంచిదని ఒకటి శాస్త్రం చెప్తుంది. ఆ రకంగా. రెండవది వచ్చేసి ఇప్పుడు వండిన దాంట్లో కొంత వాళ్ళకు తీసి పెట్టామన్నట్టు. ఇది చపాతీకి. తర్వాత మిగతాది అన్ని వంట చేసిన తర్వాత మనము డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాం. ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే ప్లేట్లో ఎప్పుడు కూడా ఫస్ట్ అందరూ ఏమేస్తారు చెప్పండి? రైస్ వేస్తారు. కానీ తప్పు, రైస్ వేయకూడదు. రైస్ ఎక్కడ వేస్తారంటే పిండ ప్రదానం చేసేటప్పుడు అప్పుడు ముందు రైస్ వేసి తర్వాత కర్రీస్ వేస్తారు. కాబట్టి ఈ మార్పు దయచేసి గమనించండి. ఫస్ట్ కర్రీస్, పప్పు, చట్నీ ఇవన్నీ వేయాలి, లాస్ట్లో రైస్ వేయాలి. ఏంటి సార్ ఇందులో ఇది పద్ధతి. ఈ పద్ధతిలో ఏమైనా ఉందా అంటే పిండ ప్రదానం చేసేటప్పుడు రూల్ అది, కంపల్సరీగా ముందు రైసే పెట్టాలి, తర్వాత మిగతావి పెట్టాలి. మనం అది చేయం కదా, రోజు మన కోసం తింటాం కదా. పిండ ప్రదానం ఎవరికి చేస్తాం? పితృదేవతలకు, వేరే వాళ్ళకి చేస్తాం. కాబట్టి అది పెట్టేది ఎవరికి వెళ్తుంది? వేరే వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి రైస్ మొదట మీరు ప్లేట్లో పెట్టారని అంటే ఎందుకు మీకు ఆరోగ్యము తర్వాత ఐశ్వర్యము రాకుండా పోతుందని అంటే ఆ రకంగా ముందు మీరు కర్రీస్ పెట్టి చూడండి. 1 నెల ట్రైల్ వేయండి. ఇది 1 మంత్ ఫస్ట్ కర్రీస్, తర్వాత పప్పు ఏవైతే ఉంటాయో వేసుకుని లాస్ట్లో రైస్ వేసుకోండి. 1 మంత్ వరకు ట్రైల్ 1 మంత్ వరకు ట్రైల్ వేసి మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. డెఫినెట్గా మీకు చేంజ్ కనపడుతుంది. కాబట్టి అది రూల్ అన్నట్టు, శాస్త్రం చెప్పిన రూల్ అది. రైట్, ఈ రకంగా ఉండాలి. ప్లస్ భోజనము తినేటప్పుడు చెయ్యి ఏదైతే మనం కలుపుకుంటాం కదా, ఇంతవరకు తగులుతుంటుంది చాలా మందికి, పిసికేస్తూ ఉంటారు. అన్నంను గట్టిగా పిసకకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అంటే దాంట్లో డివినిటీ అనేది ఉంటుంది. దాన్ని మనం గట్టిగా పిసకకూడదు. మనకు నోట్లోకి పోయినాక నోట్లో నమలాలి. చేతితో ఎందుకు పిసకాలి? చేతిలో ఇలా ముద్దలు పెట్టాలి. వేళ్ళకు తప్ప అరచేయి కూడా తగలకూడదు అంటది. కానీ కొన్నిసార్లు తప్పదు కాబట్టి అరచేతి వరకు కొంతమందికి తగులుతుంది. కాబట్టి ఆ రకంగా వేళ్ల మధ్యలోంచి కూడా రాకూడదు. రైస్ ఇట్లా తిప్పేటప్పుడు వేళ్ల మధ్యలోంచి వస్తుంటుంది చూడండి, పిసుకుతే కదా వచ్చేది, లేకపోతే రాదు. కాబట్టి ఆ రకంగా కాకుండా ఈ 4 వేళ్ళు దీంట్లో వేళ్ళతో మాత్రమే తీసుకొని, లేడీస్ తింటారు చూడండి, పర్ఫెక్ట్గా తింటారు. ఇక్కడ అసలు తగలనే తగలదు, వాళ్ళు అంతే తీసుకొని ఇట్లే తింటారు. ఇట్లా అదే వేరే వాళ్ళు ఇట్లా తింటారు అన్నట్టు. కాబట్టి సార్ మరి ముద్ద కలిపినప్పుడు చేతికి అవుతుంది కదా అంటే, ముద్ద వేరే వాళ్ళకి పెట్టినప్పుడు పిల్లలకు వాళ్ళకు మనకు పాజిబిలిటీ లేనప్పుడు మనము ముద్ద ఇట్లా కలుపుకోకుండా ఇట్లనే పెట్టుకొని తినేదానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ లేనప్పుడు అది మనం ఏం చేయలేము అన్నట్టు. కాబట్టి అదొకటి. తర్వాత చెయ్యి నాకడం అనేది అంత మంచిది కాదు, నాకకుండా వదిలేయడం బెటర్. ఓకే. ఎందుకంటే అది చూసే వాళ్ళకు కూడా బాగోదు, ప్లస్ కరెక్ట్ మెథడ్ కూడా కాదు అది. ఇంకొకటి ఏం చేస్తారని అంటే ప్లేట్లో చేతులు కడగడం, ఇది అసలు మంచిది కాదు. ప్లేట్లో చేతులు కడగడం, ఇంకొంతమంది అయితే పుక్కలిస్తారు కూడా, అది అస్సలు మంచిది కాదు. మనము ప్లేట్ దేనికి వాడుతున్నామని అంటే భోజనం తినడానికి వాడుతున్నాం. భోజనం మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది దాన్ని గౌరవించాలా, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలా. మనం ఉమ్మేస్తే చేతులు కడిగితే దాన్ని ఎంగిల్ చేసినట్టు లెక్క. చెయ్యి ఎప్పుడు బేసిన్లో కడగాలి, లేదా బయటికి వెళ్ళి కడగాలి, ప్లేట్లో కడగకూడదు. నెంబర్ 1. తర్వాత ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి. పాజిబిలిటీ లేకపోతే అట్లీస్ట్ క్లీన్ చేసి లోపల పదార్థాలు ఉంటాయి కదా అవన్నీ తీసి ఖాళీ ప్లేట్ అన్నా పెట్టేసేయాలి. ప్లస్ నీళ్లు లేకుండా ప్లేట్ ఎండిపోకూడదు అని శాస్త్రం చెప్తుంది. అని అంటే ఇప్పుడు మనం కడగకుండా అట్లే పెడితే ఏమవుతుంది? డ్రై అవుతుంది. ఖాళీ ప్లేట్ ఎప్పుడూ ఎండిపోకూడదు. తిన్న ప్లేటును నీళ్ళన్నా కొన్ని అన్నా పోసి అక్కడ పెట్టాలి, కానీ ఖాళీగా అలాగే పెట్టరాదు. ఓకే. కాబట్టి ఇది ఒకవేళ మీ దగ్గర మీకు అంత పాజిబిలిటీ ఉంటే, మీ స్టేటస్ ఉంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ వెండి ప్లేట్కి ఇవ్వండి.
డెఫినెట్గా సార్. ఎందుకనంటే వెండికి లక్ అండ్ అబండెన్స్కి ప్రాస్పరిటీకి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. వెండి మన శరీరంలో మనకు కావాల్సిన ఎలిమెంట్లో ప్రధానమైంది వెండి. అది మీరు గమనించారో లేదో, వెండి ప్లేట్లో పదార్థాలు వేసిన వెంటనే వేడవుతుంది ప్లేట్. స్టీల్ది వేడి కాదు, అది చాలా వేడవుతుంది. చేసి చూడండి. కాబట్టి ఆ రకంగా తినేటప్పుడు మనకు తెలియకుండా మైక్రోగ్రామ్స్లు అంటే కంటికి కనపడంత వెండి మనకు కడుపులోకి వెళ్తుంది. అది మనకు ఆరోగ్యప్రదాయిని. ప్లస్ వెండి ఐశ్వర్యానికి ప్రతీక. ఎవరైనా మీరు విని ఉంటారు, ఎక్కడ వాడు వెండి ప్లేట్లో తింటున్నాడు రా, అదృష్టవంతుడు రా అంటారు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు పెరిగింది వెండి. ఒకప్పుడు 3,000 పెడితే ఒక ప్లేట్ వచ్చేది, ఇప్పుడు సింపుల్గా 30,000 అయిపోయింది. కాబట్టి ఆ రకంగా మీరు చేసుకోవచ్చు. గాలి జనార్దన్ రెడ్డి గారు వెండితో చైర్ చేయించుకున్నారు, ఉయ్యాల కూడా చేయించారు. కాబట్టి వెండి అనేది ఐశ్వర్యానికి ప్రతీక. అంటే ఎవరైతే వెండి ప్లేట్లో తింటారో వారికి ఐశ్వర్యం అనేది వస్తుంది. ఆ రకంగా ఆ ఐశ్వర్యం అంటే ఏంది, అగైన్ మళ్ళీ మనకు మనీ. కాబట్టి ఇంటర్లింక్ చూడండి, లక్ ప్రాస్పరిటీ మనం చెప్పే సబ్జెక్టు, సైన్స్, హెల్త్ ఒక్కటొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. కాబట్టి సిల్వర్ ఇమ్యూనిటీ పెంచుతుంది. సిల్వర్లో ఏవైతే తింటే ఇమ్యూనిటీ పెంచుతుంది, మీరు బాగా చూసుంటారు. సో ఈ సిరీస్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వెండి టాపిక్ వచ్చింది కాబట్టి పౌర్ణమి మనము చేసే దాంట్లో వెండి ప్లేట్ ఉంటే మీరు ఆ పౌర్ణమి మెడిటేషన్ రోజు వెండి ప్లేట్ కూడా మీరు దగ్గర పెట్టుకోండి. ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. తప్పకుండా సార్. చాలామంది హౌస్ హోల్డ్స్, ముఖ్యంగా మహిళలే అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నారు. అంటే ఇంటివైపు పాజిటివ్ ఎనర్జీ ఎటువైపు ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఎటువైపు ఉంటుంది అని తెలుసుకోవడానికైనా సరే ప్రతి ఒక్కరూ సిరీస్ని ఆదరిస్తున్న వారే అడుగుతున్నారు, అపాయింట్మెంట్ ఇస్తారా వాళ్ళకి? డెఫినెట్గా అండి. హియర్ వీఆర్ టు హెల్ప్ యూ. కింద కనపడిన నంబర్లు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఎలా అంటే ఏ విధంగా, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయా? రెండూ ఉంటాయి. మీరు దూరంగా ఉన్నప్పుడు ఎక్కడ వరకు రావాల్సిన అవసరం లేకుండా మీరు ఈచ్ కార్నర్ అండ్ ఈచ్ ఫేస్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, తర్వాత అన్ని కార్నర్స్ ఉంటాయి. ఆ కార్నర్స్ అన్ని ఫోటో కొట్టేసి ఎలా ఉందో అలా ఉన్న ఫొటోస్ కొడితే నేను దానికి మార్పులు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ సపోర్టర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు కనుక పౌర్ణమి రోజు 1,00,000 మందితో కూడుకున్నటువంటి ఈ సంకల్ప మనీ మెడిటేషన్లో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. దాంతోపాటు మేము చేసేటువంటి హౌస్ హోల్డ్ సిరీస్ ఏదైతే ఉందో, అంటే ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడే విధంగా, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మనీ అట్రాక్ట్ చేయడానికి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇంకా వీడియోలో కాకుండా పర్సనల్గా మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఏ వైపు ఉంది ఏంటి, అండ్ ఇంటిని కూడా ఏ విధంగా పెట్టుకోవాలి, థింగ్స్ అవన్నీ అనే విషయాలు కనుక తెలుసుకోవాలి అనుకుంటే అవగాహన కోసం అయినా సరే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్. దాన్ని మీరు కాల్ చేసినా సరే సరిపోతుంది. అండ్ హెల్త్కి సంబంధించిన విషయాలు అడిగినా సరే ఖచ్చితంగా చెప్తారు ఆయన. అండ్ మనీ మెడిటేషన్తో పాటు బిఎంఈటీ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలనుకున్నా సరే, డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనుక్కోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.